నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రఘుప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే నాన్న. బాగున్నాను. సూపర్ ఫైన్ మేడం, అసలు దేవాలయంకి ఎలా వెళ్ళాలంటారు? ఆడవాళ్ళు అసలు దేవాలయం భక్తితో వెళ్తున్నారా? రీసెంట్ టైమ్స్ లో మనం చూసుకున్నట్లయితే ఫోటోల కోసం రెడీ అయ్యి వెళ్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఎంతవరకు ఎలా వెళ్ళడం కరెక్ట్ అంటారు? ఇక్కడ సగం ఆన్సర్ నీ నోట్లోంచే వచ్చేసింది. అసలు మన దేవాలయానికి ఎందుకు పెడుతున్నాం? భక్తి కోసము, భక్తితో సంప్రదాయబద్ధంగా మన బాధను స్వామి వారికి విన్నవించుకోవడం కోసం పెడుతున్నాం. కానీ నువ్వు అన్నట్టు చాలా దేవాలయాలలో ఆల్మోస్ట్ క్షేత్రాల్లో కూడా, క్షేత్రాలకి దేవాలయాలకి తేడా ఉంది. పరమ పవిత్రమైనవి క్షేత్రాలు, అక్కడికి కూడా అంటే తిరుపతి, కాళహస్తి ఇలా పెద్ద పెద్ద క్షేత్రాలకి కూడా జుట్లు విరబోసుకొని, ఇంకా చెప్పొద్దు, ఆ వస్త్రధారణ చాలా వరస్ట్ గా ఉంది. చూస్తే కనుక ఆ ఇలాగ లాగు పెట్టి ఇది చెయ్యాలన్నంత ఒళ్ళు మండుతుంది అనమాట. అసలు మన ధర్మాన్ని మర్చిపోతున్నాము. ఇంకొక విషయం తెలుసా? జుట్టు విరబోసుకుని వెళ్ళడం వల్ల అది స్టైల్ కాదు. అక్కడ ఎవరు చూడాలి మీ స్టైలు? అంటే మీకన్నా దేవుడు అందగా తక్కువ ఉన్నవాడా? ఎవరికి చూపిద్దామని? దేవుడికి మీ అందాన్ని చూపిద్దామనా, లేకపోతే అక్కడ వచ్చిన భక్తులకి అందాన్ని చూపిద్దామనా? అంటే ఇప్పుడు నవడేస్ పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారమ్మా. చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఆ ఉన్న ఇంత కొత్తెం పిలక కూడా విరబోసేసి ఇంత చిన్న క్లిప్ పెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే ఈ విషయంగా ప్రేక్షకులకి కోపం రావచ్చు, నష్టం లేదు. ఏమనుకున్నా పర్లేదు, ఎలాంటి కామెంట్స్ పెట్టినా నాకు నష్టం లేదు. అయితే దేవాలయం అనేది ఒక పవిత్ర భావన కలిగినటువంటి పవిత్రమైన ప్రదేశము. అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఆ స్వామిని భక్తితో పూజించుకోవాలి తప్ప ఇట్లాగా రక్తి కలిగించేవి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేవి ఇప్పుడు ఇలాగ వెళ్ళడం వల్ల, అంటే చీర విరబోసుకొని, అంటే సర్వాంగ సుందరంగా తయారయ్యి మేకప్పులు చేసుకొని గుడికి వెళ్తే పక్కవాడి యొక్క భక్తిని చెడగొట్టిన పాపం కూడా నువ్వు తీసుకుంటున్నావుగా. అది ఎంత మహాదోషం అది. వాళ్ళు మన వైపే చూస్తారు తప్ప దేవుడి వైపు చూడరు కదా. అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ని కూడా దెబ్బతీస్తున్నారు. ఎలా వెళ్ళాలో మర్చిపోతున్నారు, ఎలా వెళ్ళకూడదో అలా వెడుతున్నారు. అయితే ఈ వెంట్రుకలు విరబోసుకుని వెళ్ళడం వల్ల రెండు రకాల దోషాలు. ఒకటి, పొరపాటున కూడా అంటే వెళ్ళినంతసేపు ఆ చేతులు ఇలాగనుకోవడము, ఇలా అని మళ్ళా ముందుకే తిప్పుకోవడము. నిజంగా ముందు పడకూడదు అని అనుకున్నప్పుడు వెనక్కి పెట్టి క్లిప్ వేసుకుని జడేసుకోండి. అలా కాకుండా వెనక్కి పెట్టినట్టే పెట్టడం, మళ్ళా దాన్ని ఇలా వంకర తిప్పి ముందుకేసుకోవడము. అయితే ఇలాగ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వెంట్రుకలు వెళ్ళి ఆ స్వామి వారి యొక్క గర్భగృహంలోకి వెడతాయి. ఆ వెంట్రుకలు వెళ్ళాయి అంటే రౌరవాది నరకంలో పడినట్టే. ఇహలోకంలో చాలా చాలా ఇబ్బందులు పడాలి. ఆ ఇబ్బందులు వర్ణనాతీతము. దీని బదులు నరకమే బెస్ట్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంత బాధలు పడతారు ఎవరైతే, ఏ స్త్రీ అయినా ఏ అమ్మాయి అయినా సరే. తర్వాత రెండో దోషం ఏంటంటే ఈ విరబోసుకుని వెళ్ళడం వల్ల నెగిటివ్ శక్తులు కూడా ఇంట్లోకి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ రెండు దోషాలు విరబోసుకుని వెళ్ళడం వల్ల వస్తాయి. అయితే అక్కడ వస్త్రధారణ కూడా చాలా, అంటే చీరే కడతారు, కొంతమంది చీరే కడతారు. ఆ చీర కట్టులో కూడా వంకర్లు ఉన్నాయి. అమ్మో చీర కట్టిందమ్మా అంటారు. కానీ నిశితంగా చూస్తే ఆ చీరను కూడా సవ్యంగా కట్టడం లేదు నేటి స్త్రీలు. సింగిల్ స్టెప్పులు, స్టైల్స్ చాలా విపరీతంగా పెడుతున్నారు. ఏవి కనిపించొద్దో అవి కనిపించేటట్టుగా పైకి మాత్రము చీర, కానీ లోపల అంటే బయటకి ప్రదర్శన మాత్రము. ఇప్పుడు గరికపాటి గారు చెప్తున్నది తప్పేమీ కాదు, ఆయన చాలా చక్కగా చెప్తారు. ఆయన ఆచరించే వాళ్ళు ఎవరో ఆచరించరు, పైగా తిడతారు కూడా. మంచి చెప్పేవాడు ఎప్పుడు చెడే, నష్టం ఏమీ లేదు. అయితే ఆ చీర కట్టుకుని భుజం నిండా కొంగు తీసుకుని అప్పుడు దైవ దర్శనం చేసుకోవాలి. అంటే మన అందాల ప్రదర్శన కోసం ఇది ఫ్యాషన్ షో కాదు, దేవాలయం అనే దృష్టి పెట్టుకుని వెళ్ళాలి. శుభ్రమైన వస్త్రధారణ, జడ అల్లుకొని పువ్వులు పెట్టుకొని వెళ్ళాలి. అయితే కొంతమంది పునిస్త్రీ ముత్తైదులు కూడా ఏం చేస్తున్నారంటే మాంగళ్యాన్ని తీసేస్తున్నారు. తీసేసి బోడి మెడతో పెడుతున్నారు. అంటే అక్కడికి వెళ్ళి ఏం కోరుకుందామని? నీ భర్త సౌఖ్యం కోరుకుంటావా, లేకపోతే ఇంకేదైనా కోరుకుంటున్నారా? ఏం కోరుకోవాలి అనేది కూడా మర్చిపోతున్నారు. సరే, అది తీసేసి పోనీ మాకు చీర కాదు, ఎలాంటి వస్త్రధారణ వేసుకోవచ్చు అంటే కనుక మొత్తం శరీరం మొత్తము కప్పే వస్త్రధారణ చేసుకోవాలి.
జడ నిండా పువ్వులు పెట్టుకోవాలి. ఈ పువ్వులు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ దేవాలయంలో ఉన్న అమ్మవారే ఇక్కడ కనిపించిందా అని దృష్టితో చూడడం వేరు, ఎక్కడో చూడవలసింది పబ్బుల్లోనూ గబ్బుల్లోనూ చూడవలసింది ఇక్కడ కనబడుతోందా అని చూడడం వేరు. ఈవెన్ ఆడవాళ్ళైనా అలాగే అనుకుంటారు, మగవాళ్ళు చూస్తారనే కాదు, ఆడవాళ్ళు కూడా చూసుకుని అసహించుకుంటారే తప్ప మెచ్చుకునే అవకాశం లేదు. సరే, తర్వాత చాలా బిగుతైన తర్వాత చిన్నదైన దుస్తులను వేసుకుంటున్నారు, అది కూడా తగ్గించాలి. ఎందుకు అంత బిగబట్టేసి ఊపిరి సలపనంత బట్టలు ఎందుకు వేసుకు వెళ్ళాలి? మిగతా చోటకి ఎలాగా వేసుకెళ్తున్నారు, చేయవలసిన పనులు చేస్తూనే ఉన్నారు. దేవాలయానికైనా లూజుగా ఉన్న బట్టలు వేసుకెళ్ళొచ్చు కదా. కాబట్టి దేవాలయానికి వెళ్ళేటప్పుడు మొదటి పాయింట్, పవిత్రమైన స్థలం కాబట్టి మన వస్త్రధారణ మర్యాదగా ఉండాలి. తర్వాత శుభ్రమైన వస్త్రాలు వేసుకోవాలి, ఏదో మంచమించి లేచిపోయి వెళ్ళి దేవాలయ దర్శనం కాదు. తర్వాత రెండోది ఏంటంటే శరీరాన్ని కప్పే సంప్రదాయ దుస్తులు వేసుకోవాలి. అది చీర కావచ్చు, ఇంకా చీర కన్నా సల్వార్ కమీజే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళ కట్టే తీరుని బట్టి చూస్తుంటే. అయితే సల్వార్ కమీజ్ కూడా ఒక రకంగా చున్నీలు ఎక్కడ ఉండాల్సిందో అక్కడ ఉండకుండా పీకకి వెళ్ళిపోతున్నాయి, లేదా కొంతమంది అసలు తీసి కూడా వేసేస్తున్నారు, చేతికి. ఈ చేయి చూడకూడదు కదా, మరి ఇది చాలా చూడకూడని ప్రదేశం కాబట్టి దాన్ని కప్పి ఉంచుతున్నారు, ఏదైతే కప్పాలో దాన్ని వదిలేస్తున్నారు. సరే, అయితే ఈ భుజాలు మోకాళ్ళు ఈ రెండు కనపడకుండా ఉండేలాగా చూడాలి. ఇది జ్యోతిషపరంగా ఎందుకు అంటే కనుక మోకాళ్ళు భుజాలు శని స్థానాలు. ఎప్పుడైతే ఈ రెండు మన దేవాలయంలో కనిపించాయో ఈ శని భగవానుడి యొక్క శక్తిని తీసుకున్నట్టుగా, లేని పాపం కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది, లేని దోషాలను ఆపాదించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ భుజాలు కానీ మోకాళ్ళు కానీ కనపడని వస్త్రధారణ వేసుకోవాలి. ఇంకా ఐదోది, తల మీద నుంచి ఒకవేళ చున్నీ ఉంటే కనుక తల మీద నుంచి కప్పుకోవాలి. పొరపాటును కూడా వెంట్రుక అనేది అక్కడ పడకూడదు. ఆ ప్రాంగణంలో కానీ తీర్థం ఇచ్చే చోట కానీ గర్భగుడిలో కానీ వెంట్రుక ఎగురుతుంది కదా, మనుషుల్లాగానే ఎగురుకుంటూ వెళ్ళినట్టు వెంట్రుక కూడా ఎగురుతుంది, కాబట్టి అది చాలా దోషభూయిష్టమైనది. తర్వాత చీర పళ్ళుతో కానీ చున్నీతో కానీ తలంతా కప్పుకొని వెళ్ళాలి. తర్వాత దేవాలయంలో లోపల చెప్పులు విడవడం అనేది చాలా తప్పైన విషయం. బయట విడవాలి. ఆ బయట విడిస్తే పట్టుకుపోతారు కదండి, చెప్పులు దొంగతనం కదా అంటే దరిద్రం పోతుంది. మీ యొక్క శని వాళ్ళు పట్టుకెళ్తున్నారు అని అనుకోండి, తప్పేమీ లేదు. మహా అయితే 200 300 అంత కాస్ట్లీ చెప్పులు మనం దేవాలయానికి వేసుకెళ్ళం కదా, పోయినవి ఏవో మామూలు సాదాసీదా చెప్పులే వేసుకెళ్తాము. ఆ చెప్పులు కూడా దొంగిలించేంత గర్భదరిద్రంలో ఉన్నాడు కాబట్టి మీ శని పోయింది, మీ దరిద్రం పోయింది అనుకుని ఒక నమస్కారం పెట్టేసుకుని బయటే విడవండి, కానీ లోపల ప్రాంగణంలో విడవరాదు. తర్వాత మరి ఎలాంటి దుస్తులు వేసుకుని వెళ్ళాలి? కలర్స్ అంటే కనుక తెల్లని, ఎరుపు, పసుపు, ఈ 3 రంగులు. ఎరుపు అంటే మళ్ళా ఎదుటి వాళ్ళ కళ్ళలోకి పొడిచే ఎరుపు కాదు, మామూలు సామరస్యంగా శాంతిగా ఉండే చలువ కలిగినటువంటి ఎరుపు రంగు, పసుపు రంగు, తెలుపు రంగు, ఈ 3 రంగుల తాలూకా చీరలు కానీ సల్వార్ కమీజులు కానీ వేసుకొని వెళ్ళాలన్నమాట. అయితే చిరిగిపోయిన వస్త్రాలు మనకి బై మిస్టేకో లేదంటే ఆ డ్రెస్ నాకు నప్పుతుంది, ఆ డ్రెస్ అచ్చొస్తుంది అనుకుని ఎక్కడైనా చిరిగిన వస్త్రం ఉంటే కనుక ఆ వస్త్రాన్ని వేసుకు వెళ్ళకూడదు. ఈ విషయాలు జాగ్రత్త తీసుకోండి. తర్వాత మనము దేవాలయానికి అడుగు పెట్టేటప్పుడు సెల్ఫీల మీదో లేదా వేరే వాళ్ళ మీదో దృష్టి కాకుండా ఎప్పుడైతే ముందు గడప ఉంటుంది కదా, ఆ గడప దాటి వెళ్ళాము అంటే కనుక బాహ్య ప్రపంచాన్ని మరిచిపోవాలి. మనము ఆ దేవుడు తప్ప మూడొక వ్యక్తి మన కళ్ళ ముందు కానీ మన దృష్టిలో కానీ లేదా మన మస్తిష్కం మన బ్రెయిన్లో మన ఆలోచనలో మూడో వ్యక్తి ఉండరాదు. వెళ్ళేటప్పుడు మనం ఏమనుకుని వెళ్ళాలి అంటే కనుక నీ తాలూకా బాధను చెప్పుకోవడానికే వెడుతున్నావు, కానీ దేవుడితో డీల్ కుదుర్చుకోవడానికి కాదు. నువ్వు నాకు ఈ కోరిక తీరిస్తే నేను హైదరాబాద్ రాసిస్తా, లేదా నాకు ఈ కోరిక తీరిస్తే నేను ఇన్ని కేజీల బంగారం నీకు ఇస్తా అంటే దేవుడితో డీల్ మాట్లాడుకోవడానికి వెళ్ళకూడదు, ఆయనకి మన కష్టాన్ని చెప్పుకోవడానికి వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఈ నియమ నిబంధనలు పాటించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళినట్టయితే, దేవాలయానికి వెళ్ళినట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంది. అపార్ట్ ఫ్రమ్
చెడు అనమాట. మా ఆడవాళ్ళని తిడుతున్నారు, మరి అబ్బాయిలు షార్ట్లు వేసుకొని వస్తున్నారు, వాళ్ళని ఏం అనరా అని అడుగుతారు ఇక్కడ కామెంట్. అవును, మర్చిపోయాము, కరెక్టే. ఇక్కడ ఆ విషయం కూడా ప్రస్తావించాల్సమా. ఇక్కడ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ధీటుగా మగవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, అది డ్రాయర్ అనాలో తెలీదు లేదా షార్ట్ అనాలో తెలీదు, ఏమనుకున్నా పర్వాలేదు, నష్టమే లేదు. అయితే చాలా తొడల పైభాగానికి సరిపోయేటట్టుగా అక్కడ అంటే ఒక చూడండి, వ్యాయామశాలలో బల ప్రదర్శన చూపిస్తారే అలాంటి డ్రెస్సులు వేసుకుని పెడుతున్నారు. అలాంటి షార్ట్స్, బనియన్స్ కూడా కట్ బనియన్స్ వేసుకుని పెడుతున్నారు. అంటే ఇంకా అంతకన్నా వాళ్ళకి ఇంకేమి లేవు చెప్పడానికి. ఆ రెండు వేసుకుని చక్కగా దేవాలయాలకు వెళ్తున్నారు. దీనివల్ల ఏంటంటే, అంటే మగవాళ్ళని ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, ఆడవాళ్ళు మగవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇది ఒక ఫ్యాషన్ షో లాగా ఉంది తప్ప దేవాలయము అనే భావన రావట్లేదు. దీంతో పాటు ఏంటంటే, ఆ మిగతా పాపం భక్తులు ఏదో అనుకుని వస్తారు, మేమేదో భగవంతుడితో మాట్లాడుకోవాలి, మా కష్టం చెప్పుకోవాలి అని. పాపం వాళ్ళ సమయం అంతా వీళ్ళే తినేస్తున్నారు. ఏమిటి, వీళ్ళని చూడడము, వీళ్ళని కామెంట్ చేసుకోవడము, దేవాలయాల్లో ఏవైతే మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడుకునేటట్టుగా చేస్తూ ఆ పాపాన్ని కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా కనబడుతున్నారు అనుకోండి, ఇట్లాగా వింత ఆకారాల్లో కనబడుతున్నప్పుడు ఆబ్వియస్లీ మనం ఏమనుకుంటాము, చూడండి ఎలాంటి వస్త్రాలతో వచ్చారో, చిచి వీళ్ళకి ఏమీ తెలీదు, ఇలాగా అలాగా మాట్లాడుకుంటున్నామా అంటే, నిజంగా భక్తితో వచ్చిన వాళ్ళ భక్తి ఏమైంది, డైవర్ట్ అయింది. ఏవైతే అనకూడదో ఎదుటి వాళ్ళని అనవలసిన పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు ఇక్కడ. అంటే వీళ్ళ యొక్క పాపము, భక్తిని భగ్నం చేసిన పాపము, అనృతాలు మాట్లాడిన పాపం కూడా ఈ వింత ఆకృతులతో దేవాలయాలకు వచ్చిన వాళ్ళు మూట కట్టుకుంటున్నారు. కాబట్టి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మన ధర్మాన్ని కనిపించేటట్టుగా, మన సనాతన ధర్మాన్ని పాటించేటట్టుగా వెళ్ళినట్టయితే కనుక అటు భగవంతుడు కూడా మనం చూస్తాడు. నా దగ్గర వీళ్ళ ప్రదర్శన అనుకుని ఆయన అసహించుకుని ఇవ్వవలసినవి ఇవ్వడం మానేస్తాడు. కాబట్టి సరదాకో లేదా అంటే సీరియస్ గానే చెప్పినా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి. ఇంకా మిగతా ప్రదేశాలు బోల్డ్ ఉన్నాయి కదా, ఈ షార్ట్లతోనూ చిరిగిపోయిన జీన్స్ తోనూ వాటితో మనం వెళ్ళొచ్చు, వేసుకున్నా వెళ్ళొచ్చు, వేసుకోకుండా కూడా వెళ్ళొచ్చు. కాబట్టి దేవాలయాలను అపవిత్రం చెయ్యకండి అనేది అది ఆధ్యాత్మిక పరంగా కూడా మంచిది. కాబట్టి ఇక నుంచి దేవాలయానికి వెడుతున్నాము అంటే ఒకసారి అద్దంలో చూసుకుని వెళ్తే మంచిది. దేవుడి కోసం వెళ్తే మంచిది, దేవుడి కోసం వెళితే మంచిది, మన కోసం మనం వెళితే మంచిది. ధన్యవాదాలు. నమస్తే అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.